So guys, hi, hello, welcome back to my new video guys. Today is my last day of my apprentice guys. ఇప్పుడు లాస్ట్ డే అనమాట మంది అప్రెంటిస్ ట్రైనింగ్లో. సో గాయస్, నాకు ఏం చెప్పాలా అనేది తోచట్లేదు అనమాట. నా మైండ్కి ఏం ఎక్కువదు, ఏం చెప్పాలి ఏం లేదు. బికాస్ ఇన్నోట్లంటే నాకు ఒక జాబ్ ఉన్నట్లు ఉండే అనమాట. ఇది ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు జాబ్ లేదు, జాబ్లెస్ అయినాను అనమాట. సో గాయస్, నాకు రేపటికి వెళ్ళి నేను ఏం పని చేయాలా ఏం లేదు. చాలామంది అంటారు గాయస్, లోపలనే ఆడన్నా తన పని చూసుకుని ఉంటే బాగుండే. చాలామంది చెప్తారు వాళ్ళని రెఫరెన్స్ చేయండి, వీళ్ళు రెఫరెన్స్ చేస్తే పని సిక్తుంది, అది సిక్తుంది అని. సో గాయస్, మీరు ఎంత రెఫరెన్స్ చేసినా గాయస్ వాళ్ళు ఎవరిని తీసుకుంటారో వాళ్ళని తీసుకుంటారు లోపల. మీరు కానీ అప్రెంటిస్ చేస్తూ ఉంటే మీరు ఒక హోప్ అయితే పెట్టుకోకండి వాళ్ళ మీద. ఆ సార్ మాకు అంటిస్తాడు, ఈ సార్ మాకు అంటిస్తాడు, వీడి మీద అయితే హోప్ పెట్టకండి. బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎందుకంటే నేను కూడా ఒక అప్రెంటిస్నే. నేను కూడా ఇలాగా చాలా ట్రై చేసా, వాళ్ళకి రిజ్యూమ్ ఇచ్చా, వీళ్ళకి రిజ్యూమ్ ఇచ్చా, కానీ గాయస్ ఎవరు పట్టించుకోరు అనమాట. గాయస్, మీరు ఎంత చేసినా కూడా చాలా కష్టం. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అని నేను చెప్పట్లేదు, చాలా కష్టం అన్నమాట, అంతే. సో గాయస్, ఇదే నేను ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే గాయస్, మీరు ఒక ఆలోచన చేయొచ్చు. నేను ప్రయత్నం అయితే చేశాను, కానీ దానికి ప్రతిఫలం అయితే దొరకట్లేదు. దేని గురించి? ఇక్కడ జాబ్ గురించి. అందుకే నేను చెప్తున్నా గాయస్, ఇది అప్రెంటిస్లో అంతగా ఏమీ లేదు. జస్ట్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు మీకు, కానీ ఇట్స్ నాట్ ఎనీ నాలెడ్జ్ గెయిన్ అనమాట. అంతోటి నాలెడ్జ్ అయితే మీకు ఇక్కడ ఏం దొరకదు. సో గాయస్, డోంట్ వేస్ట్ యువర్ టైం. అప్రెంటిస్కి అయితే అంటే రండి, కానీ నేను చెప్పట్లేదు అప్రెంటిస్ అయితే చేయకండి అని నేను చెప్పట్లేదు. కానీ మీకు హెల్ప్ఫుల్ అయితేనే, మీకు యూస్ఫుల్ అయితేనే రండి. అదర్వైజ్ గాయస్, ఇట్ ఈస్ నాట్ యూస్ ఎనీమోర్. సో గాయస్, ఇంతకుముందు నేను అప్రెంటిస్ చేయకముందు గాయస్, నేను అక్కడ కడేచూరులో ఒక కంపెనీలో, కెమికల్ కంపెనీలో అయితే నేను పనిచేస్తున్నా. ఒక 1 వీక్ అయింది గాయస్ అక్కడ. సో గాయస్, అంతకుముందే నేను ఇక్కడ అప్లై చేశా అప్రెంటిస్కి, వస్తే దాని లేకుంటే లేదని. సో అది అదృష్టంతో వచ్చింది. ఇక్కడ మనకి ఆపర్చునిటీ అయితే దొరికింది యాజ్ ఎ ట్రైనింగ్. కానీ గాయస్, నేను ఒక ఐడియాతో వచ్చా ఈ కంపెనీలోకి. సో ఇక్కడే ఎక్కడైనా మన ఊరికి దగ్గరగానే ఉంది, ఓన్లీ 2 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్. అందుకోసం గాయస్, నేను ఎలాగైనా లోపల చేరాలనికేసి నేను ఇక్కడ ఈ వైటీపీఎస్లో యాజ్ ఎ ట్రైనీగా జాయిన్ అయినా. కానీ గాయస్, నేను ప్రయత్నం అయితే చేసినా, కానీ దిస్ ఇస్ నో రిజల్ట్ అనమాట. అందుకే గాయస్, నేను 1 ఇయర్ నాది స్పాయిల్ అయిపోయింది. స్పాయిల్ అంటే స్పాయిల్ కాదు, నాదేమి అంత క్వాంటిటీ ఆఫ్ మా టైం అయితే నేను చెప్పట్లేదు మీకు. జస్ట్ అదే 1 ఇయర్ గాయస్, నేను అదే కంపెనీలో అలాగే కంటిన్యూ చేసుంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది, పైగా నా శాలరీ కూడా ఇంక్రిమెంట్ అయ్యేది గాయస్. ఇదే నేను మీకు చెప్తున్నా. నేను వేస్ట్ చేసుకున్నా గాయస్ ఇప్పుడు ఆ ఆపర్చునిటీని. ఎందుకంటే గాయస్, నేను కంటిన్యూస్గా అదే ఫీల్డ్లోనే వర్క్ చేసి ఉంటే, ఒకవేళ నాట్ ఓన్లీ నేను ఒక్కటే కాదు గాయస్, మీరు కూడా ఉండొచ్చు, ఇలాగే చాలామంది ఉంటారు. ఎవరికైతే ఇక్కడ అక్కడ చాలా చోటు మన ఊరు పక్కనే కదా ఉంది, అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేద్దామని చాలామంది ఉంటారు. వాళ్ళకైతే నేను ఇది చెప్తున్నా, కొంచెం థింక్ చేయండి గాయస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. ఒకవేళ నేను అక్కడ కంటిన్యూగానే చేసి ఉంటే ఇప్పుడు నాకు ప్యాకేజ్ ఆఫ్ 30,000 అంటే ఉంటుండే గాయస్. బట్ నా గాయస్, ఇప్పుడు నేను అదే కంపెనీకి వెళితే నాకు ఒక 15,000 యా 12,000 నియర్లీ మనకైతే ఇస్తారు. ఇప్పుడు నేను అదే ఫీల్డ్కే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచే వచ్చా ఇక్కడ సెటిల్ అవుదాం, ఇక్కడ ఒక ఏదైనా పని చూసుకుందామని. కానీ గాయస్, ఈ అప్రెంటిస్ అయిన తర్వాత నాకు అక్కడే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే గాయస్, ఇక్కడ ఎవరు ఎక్కించుకోరు గాయస్ మిమ్మల్ని. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో కన్సిస్టెన్సీగా అదే చేయండి. అదే కంపెనీలో అయితే వర్క్ చేయండి.
బట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కంపల్సరీగా అవ్వాలి. ఇలా కాదు 1 month చేసా మరి వదిలేసి వేరే కంపెనీ వెళ్ళిపోయాయంటే మీకు ఏదో ఎక్స్పీరియన్స్ రాదు. మ్యాక్సిమం 1 year అయినా చేయాలి మీరు 1 కంపెనీలో. అలాగైతేనే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే కండక్ట్ అవుతుంది. అది 1 year చేస్తేనే గాయస్ అది మీకు ఒక వాల్యుయబుల్ ఎక్స్పీరియన్స్ అనే గుర్తు చేయబడుతుంది అక్కడ. అదర్వైజ్ గాయస్ మీరు ఎంత చేసినా అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ గాయస్. సో గాయస్ ఫైనలీ అదేముంది గాయస్, నేను ముందు ఎక్కడైనా చూసుకుంటా, నాట్ ఓన్లీ కడచూరు బెంగళూరు ఎక్కడైనా గాయస్ మనం ఇండిపెండెంట్ అనమాట. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి రిలీఫ్ అయిపోయామన్నమాట మన కంపెనీ నుంచి. సో గాయస్ ఇప్పుడు మన ముందరి జర్నీ ఎక్కడికి వెళ్తుందో మనకు కూడా తెలీదు. సో చూడాలి గాయస్. ఇలా చెప్పట్లేదు గాయస్, ఇక్కడ ఎవరికి దొరకదు అప్రెంటిస్ వాళ్ళకి. చాలా మందికి ఇక్కడ దొరికింది గాయస్, అప్రెంటిస్ చేసి ఇక్కడ కొంచెం అక్కడ ఇక్కడ పని చూసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను అందరినీ అనట్లేదు గాయస్, జస్ట్ మీకు యూస్ఫుల్ ఉంటేనే ఇక్కడ రండి. అదర్వైజ్ గాయస్ మీకు ఏం యూస్ఫుల్ లేదు, జస్ట్ టైంపాస్ కోసం వస్తానంటే గాయస్ ఇది ఇస్ ఫూలిష్ థింగ్ గాయస్. ఇలా ఫూలిష్గా ఆలోచించడం స్టాప్ చేయండి. జస్ట్ బీ కేర్ఫుల్. బస్ కేర్ తీసుకోండి గాయస్ మీ ఫ్యూచర్ గురించి. డోంట్ వేస్ట్ ద టైమ్ గాయస్. సో గాయస్ ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. కొంచెం డార్క్ లైట్ అయితే పడుతుంది గాయస్ మనకి. ఈ వీడియో అంతా క్లియర్గా లేకపోవచ్చు, కానీ మీరే కొంచెం బ్రైట్నెస్ పెట్టుకొని చూడండి, ఎందుకంటే ఏం విజిబుల్గా లేదు మోస్ట్లీ. సో గాయస్ మనం ఈరోజు చెప్పేది ఏంటంటే ఇంతే, డోంట్ వేస్ట్ యువర్ టైం గాయస్. ఎందుకంటే గాయస్ నేను మరి రిపీట్ చేస్తా గాయస్, దీన్ని కేర్ఫుల్గా అయినండి. నేను ఆల్రెడీ అక్కడ ఒక చోటు పని చేస్తున్నా కానీ మరి అది వదిలేసి ఇక్కడికి వచ్చిన. ఎందుకు వచ్చిన, ఇక్కడ జాయిన్ అవ్వడానికి కోసమే నేను అక్కడ నుంచి వదిలి ఇక్కడ వచ్చిన. సో జాయిన్ అయిందా లేదు, 1 year ఆఫ్ టైమ్ ఈజ్ వేస్ట్. మరి నేను అక్కడికే వెళ్ళాలి, అదే స్టార్టింగ్ సాలరీని తీసుకోవాలి. దాట్స్ వై గైస్ ఐఎమ్ టెలింగ్ యూ, బట్ గెట్ ఎక్స్పీరియన్స్. పని నేర్చుకోండి. వితౌట్ ఎనీ స్కిల్స్, వితౌట్ ఎనీ వర్క్ మీరు ఎన్ని సర్టిఫికెట్ తీసుకున్నా దట్ సర్టిఫికెట్స్ ఆర్ వేస్ట్ గైస్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అది మీ లైఫ్ అన్నమాట. దట్ ఈస్ యువర్ కెరియర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ టైం పాస్ పర్పస్. You must think about it yourself, your family, because I have experienced in this 1 year the waste of time. Okay, but guys ఈరోజు నేను మన కంపెనీని వదిలేసి వెళ్తున్నానంటే ఒక స్మాల్ ఫీలింగ్ ఉంది లోపల. అది లోపలే అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది అంతే. జస్ట్ ఇప్పుడు ఇన్ని రోజులు హాయిగా ఉన్నా యాజ్ ఏ ఎంప్లాయీగా గాయస్. నేను ఎవరు అంతటి ప్రెషర్ వేయలేదు, ఎవరు చాలా పనులు చెప్పలేదు. నా పాటికి నేను ఉన్నా గాయస్, ఎవరి తంటకి వెళ్ళా ఏం లేదు. అంత ఫ్రీడమ్ గాయస్. కంపెనీలో ఎక్కడైనా తిరుగుతుంటే గాయస్ నేను. కానీ రేపటి నుంచి అదే కంపెనీలో నిన్ను రావడానికి కూడా ఎవరు గాయస్. నెక్స్ట్ డేనే టుడే నాది అయిపోయిందిగా, రేపు అడుగుతారు నువ్వు ఎందుకు వచ్చావు, నీ పీరియడ్ అంటే అయిపోయింది, నీ ఎక్స్పీరియన్స్ పీరియడ్, మీ అప్రెంటిస్ పీరియడ్ ఏదైతే ఉందో అది నిన్నతో ముగిసిపోయిందని వాళ్ళు చెప్తారు. సో ద నెక్స్ట్ డే యూ విల్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ ద గేట్. సో గాయస్ అందుకే చెప్తున్నా, బీ కేర్ఫుల్లీ గాయస్, బీ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్. సో గాయస్ ఇలాంటి ఎక్స్పీరియన్స్లే చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పొచ్చు గాయస్. బికాస్ నేను చెప్తున్నా గాయస్, మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఇంతకు ముంచే. దీనికి ముందే చాలా ఎక్స్పీరియన్స్ మీకైతే ఉంటుంది. నేను అదే చెప్తున్నా. నేనైతే ఈ వీడియో ద్వారా నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నా గాయస్ మీతో.
సో డోంట్ టేక్ ఇట్ వెరీ సిల్లీ గైస్, టేక్ ఇట్ బి వెరీ సీరియస్. దిస్ ఇస్ ఎ సీరియస్ థింగ్. సో గైస్, ఇది మన లాస్ట్ డే ఆఫ్ వీడియో అనమాట. సో గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. మనం కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. మన జర్నీ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు కూడా తెలీదు. సో టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్.